ఆసన సిద్ధి అనే మాటని మీరు వినుంటారు. ఆసన సిద్ధి అంటే యోగాసనాలు వేయడం అని అర్థం కాదు. ఒకే చోట కనీసం 4 గంటల పాటు కదలకుండా కూర్చుంటే దానికి ఆసన సిద్ధి అని పేరు. సుఖంగా ప్రశాంతంగా కూర్చోగలగాలి. సహజంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏవైనా సీరియల్ చూసేటప్పుడు ఇలాంటి ఆసన సిద్ధి సంభవిస్తూ ఉంటుంది. భగవంతుడి కథల్లో కుదరదు, కానీ ఏవైనా సీరియల్ చూసేటప్పుడు కదలకుండా అలా కూర్చుంటారు కదా, అది ఈశ్వరుడి యందుంటే దాన్ని మనం ఆసన సిద్ధి అని అంటాం. ఇక జితశ్వాస, రోజు కాసింతసేపు ప్రాణాయామాన్ని చేయడం వల్ల మనస్సు అనేది నిగ్రహింపబడుతూ ఉంటున్నది. నిజానికి ఇవన్నీ కూడా పూర్వం భారతీయమైన జీవన విధానం అని చెప్పాలి. ఒకనాడు ఈ భారతదేశంలో ఎవ్వరికి ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేకుండా ఉండేవి. వివేకానందుడు అనేవాళ్ళు, నా భారతదేశంలో ఎలాంటి యోగ సాధన ఉన్నదో గంగా తీరంలో అలా నడుచుకుంటూ వెళితే చాలయ్యా కనబడుతుంది అనేవారు పూర్వం. ఎందుకంటే గంగా తీరంలో అనేక మంది సామాన్యులు కూడా సూర్యాస్తమయాలలో ప్రాణాయామ సాధనా పరులై ఉండేవాళ్ళు. అందువల్లనే వాళ్ళు పూర్వం దీర్ఘమైన ఆయుష్ను పొందగలిగారు అన్నారు. ఈ కాలంలో కూడా ఇది సంభవమే. దానికోసం నదీ తీరాలకు వెళ్ళక్కర్లేదు. తాను కూర్చున్న చోటనే ప్రాతస్సాయాలలో భగవద్ధ్యానం చేస్తూ కాసింత ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుందని చెప్పారు.